కనుక మనకు ఈనాడు చక్కగా మనం వాక్యం నేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం ఇచ్చే దేవత దేవుడు. అందును బట్టి మొట్టమొదటిగా మనం దేవునికి చెల్లించే వారికి ఉండాలి. కనుక ఈ అవకాశం చాలామందికి లేదు. ప్రపంచంలో ఆలోచిస్తే ఎంతోమందికి దేవుని వాక్యం వినడానికి దేవుని సన్నిధికి రావడానికి లేకుండా అవకాశం లేదు. కానీ దేవాది దేవుడు మనందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. దేవుని మాట వినడానికి, దేవునిలో ఇంకా బలపడటానికి, దేవుడిని పనిచేయడానికి. మొదటిగా రావాలి, వినాలి, తర్వాత ఏం చేయాలి? దేవుని పని చేయాలి. చేయడానికి మనకి మంచి అవకాశం ఇచ్చాడు. చాలామందికి ఎంతో బలం ఉన్నా కానీ, ఎంతో సమయం ఉన్నా కానీ దేవుని పని చేయడానికి అవకాశాలు లేవు. దేవుని శక్తికి రావడానికి, దేవుని వాక్యం వినడానికి అవకాశాలు లేవు చాలామందికి. ప్రపంచం రీతిగా ఆలోచిస్తే మీరు చాలామంది రావాలనుకుంటారు, రాలేదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో ఉంటాయి అనుకుంటారు మీరు. అతనికి ఏంటి సొంతంగా వదులుతుంది, అతనికి కొట్టేసుకోండి, అతనికి ఏంటి లోటు ఏంటి అంటారు. కానీ అతనికి ఉండే ఇబ్బందులు, అతనికి ముందు సమయం ఇంత ఖాళీ ఉండదన్నమాట, ఎంత సమయం ఉండదు ఏమిటో కట్టడానికి. బిజీ లైఫ్. ఎవరో వస్తారు, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో ఆ టైంకి ఏదో ఊరు, ఏదో డేసు తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పక్కనే అలా ఫ్లైట్ మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది కోటేశ్వరు. వాళ్ళు అంటే బిజినెస్ పని మీద, సంపాదన పని మీద, దేవుడి పని మీద, ఈ లోక రీతిగా ఈ లోకంలో ఎంత సంపాదించాలి, ఎంత కూర్చుకోవాలంటే ఏ పని చేయాలని బిజీ లైఫ్లో గడుపుతారు. కానీ దేవత దేవుడు మనందరూ ప్రేమించి మనందరం కూడా దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యంలో బలపడడానికి మంచి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని మనం విలువపరచుకోవాలి, అంతే కదా. మనం సమయం ఉండగానే మన ఇల్లు పెట్టుకోవాలి, సమయం ఉండగానే. కనుక తర్వాత చేద్దాం లేదు, తర్వాత దేవుని పని చేద్దాం లేదు, తర్వాత దేవుని సన్నిధికి వెళ్దాం లేదు, తర్వాత దేవుడిని ఆరాధిద్దామంటే సమయం లేకపోవచ్చింది, మనకి అవకాశాలు లేకపోవచ్చేమో. ఈనాడు రాత్రి మాడుతున్నాం అన్నయ్య గారు, ఇన్నాళ్ళు చేసిన సేవ ఒక 10 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద చేసిన సేవ అప్పుడు చేయలేకపోతున్నాం. సువార్త ఇంకా ఉంది, ధనం, ఎంతో ధనం ఉంది, ఎంతో సమయం ఉంది, కానీ చేయలేకపోతున్నాం. చేయడానికి ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. మహాసభలు పెట్టడానికి, దేవుని సువార్త, ఈ సువార్త చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందు సమయం ఉంది, ధనం ఉంది, కానీ చేయలేకపోతున్నాం. అప్పుడు ధనం లేకపోయినా, సమయం లేకపోయినా, లేకపోతే ఎన్నో ఇరుగు ఇబ్బందులు అయినా ఎంతో సేవ జరిగింది. 15 సంవత్సరాల కింద మించుమించు 2 సంవత్సరాల కింద కాలంలో. కనుక రానున్న కాలంలో ఇంకా సమయం ఉండదు. రానున్న కాలంలో ఇంకా అవకాశం తక్కువ. అసలు మనం దేవుని ఆరాధించాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా, వాక్యం చెబుతుంది కదా, ఆయన రాక సమయంలో వాక్యం కొరవుతుందంట. వాక్యం కొరవుతుంది. మనకు ఇచ్చిన సమయంలో, మనకి దేవుడు అనుగ్రహించిన సమయంలో దేవుని వాక్యం ఎక్కువగా నేర్చుకోవడానికి, ఎక్కువగా దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి, అలాగే దేవుని పని చేయడానికి మనం కష్టపడాలి. కష్టపడినప్పుడు కష్టానికి కలిగి దేవుడు ఇస్తారు, కంపల్సరిగా ఇస్తారు. ఈ లోకంలో ఎవరైనా మనకి వాళ్ళకి మేలు చేసినప్పుడు వాళ్ళ మేలు మనకి తిరిగి సహాయం చేయకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనము ఎంత సాయం, చిన్న సాయమైనా దేవుడు పని నిమిత్తం చేసామనుకోండి, మనకి రెట్టింపు, 100 రెట్టింపు రెట్టింపుగా ఇస్తాడు దేవుడు. దేవత దేవుడు కనుక మనల్ని ప్రేమించింది దేవుడు. ఈ లోకంలో చూడండి, ప్రేమ అంటే ఎక్కడ ఉంటుంది? దేవునిలోనే ఉన్నది ప్రేమ. దేవుడు వాక్యంలోనే 66 గ్రంథాల్లోనే ప్రేమ కనిపిస్తుంది మనకి. నిజమైన ప్రేమ. మీరు అనుకోవచ్చు, ఏంటి లోకంలో లేదేంటండి మాస్టర్ గారు అనొచ్చు మీరు. లోకంలో ఉన్న ప్రేమ ఏంటి? అవసరం కొద్ది మనం వాళ్ళకి సాయం చేసామనుకోండి ప్రేమిస్తారు. వాళ్ళకి ఏమైనా కావాల్సింది ఇచ్చామనుకోండి ప్రేమిస్తారు. వాళ్ళకి ఏదో ఇబ్బందుల్లో ఏదో విషయంలో మనం సాయం చేసామనుకోండి మనల్ని ప్రేమిస్తారు. ఎక్కడ ఉంటారు? కుటుంబంలో కూడా ఉంది ఈ ప్రేమ. నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎక్కడ ఉందండి? దేవుని వాక్యంలోనే ఉంది, దేవునిలోనే ఉంది. ఏదైనా ఇస్తేనే ఇతరులు మనం ప్రేమిస్తారు, వాళ్ళు మన మాట ఇస్తారు, మనం చెప్పినట్టు చేస్తారు. కానీ దేవత దేవుడు మనల్ని అంతగా ప్రేమించి మనం ఏమైనా ఇచ్చామో దేవునికి,
ఇది ఒకసారి గమనించాలి. మనం ఏమైనా ఇచ్చామా దేవునికి? ఈ లోకరీతిగా ప్రేమ చూడండి, ఏమన్నా పెడితేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. పెట్టిన రోజున అలాగే యాంటీ అయిపోతారు, మనకి వ్యతిరేకం అయిపోతారు. కానీ మన పరమ తండ్రి దేవుడు మనము ఏమి ఇవ్వకపోయినా, మనము ఏమీ చేయకపోయినా మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ గ్రంథాలు, అభయ గ్రంథాలు ఇచ్చాడు. అలాగే సమస్తం ఇచ్చాడు, మనకు కావాల్సినవన్నీ. మనం అనుభవిస్తున్నాయని ఎవరైనా దేవుని గాలి, నీళ్లు, సూర్యుడు, చంద్రుడు, ఫలాలు ఇవన్నీ కూడా సమస్తం మనం తింటున్న ఆహారం అన్నీ కూడా ఎన్నో రకాల ఆహారాలు, ఫలాలు కనుక ఇవన్నీ కూడా దేవుడిచ్చినవి. మన దేవుడు మన ద్వారా ఏమైనా ఆశిస్తారా? ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు. అదే దగ్గర నేను నా శ్రమం అనుకోండి, ఆ ఫ్రీగా ఇస్తానని మళ్ళీ అప్పుడు వడ్డీ వేసి ఇవ్వాలి. కానీ మనకి ఏమైనా వడ్డీ వేసాడు దేవుడు? నేను మీకు సూర్యుని ఇచ్చాను, కాంతిని ఇస్తున్నాను, అలాగే ఆ గాలి ఇచ్చాను, నీరు ఇచ్చాను, కనుక ఇంత బిల్లు కట్టినని దేవుడు అని అడుగుతాడా? ఎందుకంటే మనం ఎవరమండి? దేవుని దేవుడు కుమారుడు, కుమార్తెలము. కనుక దేవుడు మనల్ని ప్రేమించాలి. మన కుటుంబంలో మన పిల్లల్ని వాళ్ళకి కావాల్సినవి ఇస్తాము, వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా కొనిస్తాము, ఇస్తాము. మనల్ని మళ్ళీ కట్టమని చెప్తామా? అలాగే మన భూమండలంలో, అలాగే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ కూడా దేవుని పిల్లలు. కనుక దేవుడు ఏమి కోరుతున్నారు? కానీ ఏం కోరుతున్నాడంటే మీరు పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, నన్ను ఆరాధించండి. అది కష్టమండి. అది ఏమన్నా పిల్లి చెల్లిస్తున్నారా? మీరు కూర్చోడానికి మీరు ఏమైనా కడతారా? లేదా దేవుడిని ప్రార్థించడానికి మీరు ఏమైనా బిల్లు చెల్లిస్తున్నారా? ఏమైనా డబ్బులు కడతారా? వాక్యం చదవడానికి కానీ ఏమైనా బిల్లు, లేదా వాక్యం వినడానికి కానీ? ఈ లోకంలో చూడండి, స్కూల్లో పిల్లలు వెళ్ళాలంటే బిల్లు కట్టాలి. వాళ్ళ స్కూల్లో ఫ్రీగా చెప్పరు, ఇంగ్లీష్ మీడియంలో. వాళ్ళు సంవత్సరానికి ఎంత, నెలకి ఎంత కట్టాలి? ఎంత నెలకి? ఇంకో స్కూల్ అయితే 50,000 లక్షల రూపాయలు కూడా ఉంది. పెద్ద స్కూళ్ళు, అది పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. ఆ స్కూల్లో సంవత్సరం చదవాలంటే కుమారుడిగా చిన్నపిల్లలు ₹1,00,000 కట్టాలి, లక్షలు కట్టాలి. వాళ్ళ బస్సు ఫీజులు, వాళ్ళ బుక్స్, డ్రెస్, షూలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 4-5 లక్షలు అవుద్ది సంవత్సరానికి. ఒక కుమారుడిని చదివించాలంటే, పిల్లవాడిని చదివించాలంటే 4-5 లక్షలు అవుద్ది. అక్కడ ఫ్రీగా చెప్పరు. కానీ ఇక్కడ మనం ఫ్రీగా దేవుడు అంతా మీకు ఇచ్చాడు, అంత వాక్యము ఉచితముగా మనకు తెలిసినాడు. కనుక ఈ ఉచితంగా మనం సులభంగా చూడకూడదు అనమాట. అంటే ఏమి చెల్లిస్తలే కదా, మేము ఇంటాము లేకపోతే లేదు అనకూడదు. దేవుడిని భయపడాలి, దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవించాలి. మనం జీవించినప్పుడు దేవుడు మనకి కావలసినవన్నీ కూడా గ్రహిస్తాడు. కనుక మన తోటి వారిని కూడా మన దేవుడు ఎట్టి రీతిగా మనం ప్రేమించాడు, అట్టి రీతిగా మనం కూడా తోటి వారిని ప్రేమించడం అంటే ఏంటి? చాలామంది ప్రేమ అంటే ఏంటనుకుంటారంటే ఎంతవరకు కావాల్సి ఇవ్వటం అనుకుంటారు. ఈ లోక అవసరత కోసం ఆలోచిస్తారు ఎక్కువ. ఎవరైనా లేనోనికి లేకపోతే ఏదన్నా కావాల్సింది అడిగినప్పుడు ఇవ్వకపోతే అది కాదు. మెయిన్ ప్రాముఖ్యంగా ఏంటంటే మనం నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మొదటిగా ఏంటంటే అంటే కావాల్సింది ఇవ్వాలి, ఇబ్బందుల్లో ఇరుకులో కూడా ఇవ్వాలి. కానీ ముఖ్యంగా ఏం ఇవ్వాలంటే వాక్యము వినిపించాలండి. ప్రాముఖ్యంగా వాక్యం వినిపించాలి. మనం ఇచ్చాము, 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా అతను ఖర్చు పెట్టేసుకుంటాడు. అది 2 రోజులు 3 రోజులు అయిపోతుంది, కనిపించదు. కానీ అదే వాక్యం వినిపించారనుకోండి, వాక్యం అతను నడిపించారనుకోండి, దేవుని సన్నిధికి నడిపించిన దేవుని వాక్యం అతనికి వినిపించి చెప్పిన అతను ఆ మాటల్లో రక్షింపబడాడు అనుకోండి, ఎంత ఫలమైన మనకి, ఎంత ప్రతిఫలం దక్కుతుంది మనకి. దీనికంటే ఒక రెట్టు ప్రతిఫలం. మీరు 1000-2000 కావాల్సిన అవసరం ఏదో ఇచ్చారనుకోండి, ఆ రోజుతో పోతుంది, రోజులు ఉంటుంది, మర్చిపోతాడు. పొరుగు వారిని ప్రేమించుకున్న అర్థం ఏంటంటే మనం దేవుడి వాక్యాన్ని వినిపించాలి. మా సహోదరులకి, మా కుటుంబానికి, మన పిల్లలకి దేవుడి వాక్యంలో వినిపించామనుకోండి, దేవుడి వాక్యంలో నడిపించామనుకోండి, నిత్యం ఉంటుంది. ఈ వాక్యం ఎలా ఉంటుందండి? మనం ఈ లోకంలో ఉంటుంది, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా మనం నడిపించేది పరలోకానికి, నిత్య జీవానికి నడిపించే వాక్యం అని మొదటగా అది ప్రేమించడం అంటే ఈ సహోదరుని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా ఏంటంటే దేవుని మాటలో పరమార్థం. దేవుని వాక్యాన్ని వినిపించాలి, దేవుని వాక్యంలో నడిపించాలి, దేవుని వాక్యాన్ని అందరికి చెప్పాలి.
అలా చెప్పని చెబుతూ ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అది నిజమైన ప్రేమ, అది నిజమైన దయ, కరుణ. మనం ఈ లోక రీతిలో ఆలోచించుకోండి. ఈ దయ, కరుణ, ఈ లోకంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఈ లోకంలో చేస్తారు, అనేక మంది సహాయం చేస్తున్నారు. ఆ సహాయం ఏంటి? ఈ శరీర సంబంధంగానే చేస్తున్నారు. సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఎంతో మంది పిల్లలకి, లేని వారికి, అనాథ పిల్లలకి, అలాగే వికలాంగులకి, అనేక మందికి అనేక సహాయాలు చేస్తున్నారు. ఆ సహాయం చేయాలి, కానీ ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని వాక్యం వినిపించి. మందికి అనేక కష్టపడతారు. నాకు తెలిసి 20 సంవత్సరాలు బట్టి దేవుని మాటలు చెప్పాలి. నేను రక్షింపబడ్డాను, అలాగే నా సహోదరులు కూడా రక్షింపబడాలి. ఎంతో మంది దేవుని వాక్యం తెలియాలి. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో పట్టణాల్లో దేవుని వాక్యం తెలియాలి. దేవుని వాక్యం ద్వారానే నిజమైన సంతోషము, నిజమైన ఆనందము. ఎక్కడుందని నిజమైన ఆనందం, నిజమైన సంతోషము? దేవుని వాక్యంలోనే, దేవుని సన్నిధిలోనే నిజమైంది. ఈ లోకంలో అంతా మీ బట్టే నువ్వు ప్రాణ స్నేహితుడు అంటాడు. ఈ లోకంలో ఏమంటాడండి? ప్రాణ స్నేహితుడు అంటాడు. ఏదో ఆపద వచ్చినప్పటికీ అనిపించాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానంటాడు. అడ్డేస్తాడా? అడ్డేసిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. మన ప్రాణాలను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన కల్పన సిలువలో ఆయన ప్రాణం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ప్రాణం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయన మనం నమ్మాలా, లేకపోతే ఎక్కడ డూపు మాటలు నమ్మాలా? నీ ప్రాణం నా ప్రాణం అడ్డేస్తానంటాడు. అంతే, అడ్డేస్తానంటాడు తప్ప. కానీ ఆ సమయానికి, ఆ టయానికి కనిపించాడు, మాయమైపోతాడు. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో వచ్చారు. ఫోను స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఎంత స్లో చేసినా పనిచేయదు ఫోన్. కానీ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎప్పుడు, ఆయన మనం అడగకముందే ఆయన అన్నీ ఇచ్చాడు. ఆయన ప్రాణాలు కూడా ఇచ్చాడు మన కోసం. మనం అడిగామండి? అడగకముందు ఇచ్చిన వాళ్ళు గొప్పలా, అడిగిన తప్పించిన వాళ్ళు గొప్పలా? ముందు అన్ని దయచేసిన దేవుడు. ఆయన్ని మనం ఆరాధించాలి కనుక, ఆయన్ని మనం సూచించాలి కనుక మళ్ళీ చూడండి చక్కగా చెప్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు మన దేవుడు క్షమించాడు. మనం పరిశుద్ధులు కాదు, కానీ ఆయన రక్తంలో, పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగాడు. పరిశుద్ధపరిచాడా లేదా? అందరినీ మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. పరిశుద్ధంగా చేశాడు దేవుడు. మనం ఏదో గొప్పవారమని కాదు. మనం పాప జీవితంలో, ఈ లోక తలంపుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడండి. అందుకే చూసినాడు చదువుకున్నది ఎంత లోకాసు వార్తలో. అదే మనం చెప్పేది 19:10 నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు. మనం ఎక్కడ తప్పిపోతాము, ఎక్కడ నశించిపోతాము అని మన కోసము ఆయన వెతకి అనేక మందిని, ఈనాడు అనేక మంది మనం వచ్చారు. జయరాజ్ గారిని వచ్చారు, ఏవసరం ఆయన నరహాంతకుడు. ఆయన ఒక వ్యక్తిని కర్రతో పడితే చనిపోయాడంట. చనిపోతే ఆయన్ని జైలు తీసుకెళ్ళి పెట్టేది. జైలులో ఒక ఆయన చెప్పాడంట, ఆయన జీవితకాలం ఖైదీ కింద ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఒక ఆయన్ని చంపాడు కనుక ఆయన జీవితకాలం రాజమండ్రి జైల్లో వేసినప్పుడు అతను తోటి ఒక అతను కూడా మారాడంట. అతను ఏం చేసినట్టు ఒక బైబిల్ ఇచ్చాడంట. నువ్వు బైబిల్ చదువుకోనైనా దేవుడిని రక్షణతో దేవుడిని కాపాడుతాడని అతను చిన్న బైబిల్ ఇస్తే, ఆ బైబిల్ ద్వారా అతను ఎప్పుడు తిరిగిదంట. తిరిగిపోతే ఎలా చేయడం? అతని దగ్గరికి వెళ్తే నేను తిరుగుతున్నప్పుడు ఆ దేవుడికి మందిరం ఉండడం జరుగుతుందంట. అక్కడికి అందరూ సేతుము ద్వారా అతను దేవుడి మాటలు ఏంటి? శక్తి కలిగి, బలమైనది. ఎక్కడికి వెళ్ళిపోతాయంట? మన హృదయ అంతరంగంలోకి, ఊరుగుల్లోకి. ఈ మన సమాజం ఈ మాటలో చిన్నవి కాదు, లేకపోతే ఈ సామాన్యమైనవి కావు. మనం అదొకటి ఆలోచించాలి. దేవుని మాటలో సామాన్యమైనవి కావు. అవి ఏం చేస్తాయంట? మన తలంపుల్లోకి, హృదయంలోనికి, మురుగుల్లోనికి, మన సమస్తం మన బాడీలోకి అవి పనిచేస్తాయి. దేవుని మాట పనిచేస్తాయి. మన ఆలోచనలన్నీ కంట్రోల్ చేస్తాయి. మన ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కావాలన్నా
దేవుని మాటలు వినడంలో మంచి ఆరోగ్యము, మంచి శక్తి, మంచి సంతోషము అన్నీ కూడా ఎక్కడున్నాయండి? దేవుని వాక్యంలో ఉన్నాయి, దేవుని మాటల్లో ఉన్నాయి. కనుక మనం ఈ మాటల్ని మనం అశ్రద్ధగా వినకూడదు. శ్రద్ధగా మనం ఈ మాటల్ని వినాలి. ఈ మాటల్ని మన హృదయంలో భద్రపరచుకోవాలంట. ఈ మాటలు భద్రపరచుకున్నప్పుడు ఈ మాటలు మనకి ఆపద దినమందు, ఆపద సమయంలో మనకి ఉపయోగపడతాయండి. మనల్ని రక్షిస్తాయి కూడాను, మనల్ని కాపాడతాయి. భద్రత. మన తల్లిదండ్రులు మనకు కూడా రారు, మన పిల్లలకు కూడా ఎవరు. మనం ఏం చేయాలి? మనకి ఏమివ్వాలి? వాక్యం ఇవ్వాలి. మన పిల్లలకి, మనకి, అందరికీ అవసరమైనది. అందరికీ ప్రొడక్ట్ ఈనాడు ఇవి ఉన్నాయి. భద్రత ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, అవి ఉన్నాయి. అందరూ పోలీస్ వ్యవస్థ ఎవరన్నా మనకు కూడా వస్తాయా? రావు. మన పిల్లలు కూడా రారు. కానీ మనకి ఏది ఉండాలి? మొదటిగా రక్షణ కిందను వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. అప్పుడు ఆ మాటలు మనల్ని రక్షిస్తే, కాపాడతాయి. కనుక ఈ మాటలు ఏం చేయమంటే దేవుడు ఏమనంటే, మన ఒక్కడే ఏడలో ఒక్కడు దయ. దయ కలగ. దయ అంటే ఏంటి? ఏదో ఇచ్చేయడం కాదు. అతను నశించిపోతాడు అనుకోండి, ఒక సహోదరుడు, ఒక సహోదరి, అతను ఎందుకు దయ చూపించాలి. ఏంటి అతను అలాగా అయిపోతున్నాడు, అతను ఎలా పాడైపోతాడు ఏంటి? దేవుడు తెలియకుండా, దేవుని వాక్యం తెలియకుండా, దేవునిలో జీవించకుండా పాడైపోతాడు ఏంటని అతను ఏం చేయాలి? మనం జాలి పడి అతన్ని అక్కడ తీసుకురావాలి. దేవుని వద్దకు, దేవుని సన్నిధికి, దేవుని వాక్యం వినిపించాలి. అది నిజమైన దయ. అంతేగాని నువ్వు అక్కడ కావాల్సినవి అన్ని ఇచ్చేసామనుకోండి, అటు వాళ్ళకి చెడిపోవచ్చు. అతను దానివల్ల అతను ఇంకా బానిస, ఇంకో వేరే దానికి బానిస అయిపోవచ్చు. అదే వాక్యానికి అప్పగించామనుకోండి, వాక్యంతో వద్దకు తీసుకొచ్చామనుకోండి, అతను దేనికి బానిస అవ్వడు, దేవునికి బానిస అవుతుంది. దేవుని యందు ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబం అభివృద్ధి పొందుతుంది, ఆ కుటుంబం నెమ్మది ఉంటుంది, శాంతి సమాధానం దొరుకుతుంది. అన్ని సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయండి? క్రీస్తులో ఉన్నాయి, దేవునిలో ఉన్నాయి సర్వ సంపదలు. కనుక మనం దేవుని నడిపించినప్పుడు, దేవుని వాక్యం వద్దకు, దేవుని సన్నిధిలోకి, అలాగే మహాసభల్లోకి, అలాగే దేవుని మాటలు, మనకి నేర్చుకున్న మాటలు మనం మహాసభల్లో, పెద్ద సభల్లో నిలబడి చెప్పడం కాదు. దేవుని సువార్త ఏంటంటే, దేవుని పనిచేయటం. ఏదో తలంతు, ఒక్కొక్క తలంతు ఒకరు పాటలు పడతారు, ఒకరు వాయిద్యాలు వాయిస్తారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు పరిచర్య, ఆ సభలో జరుగుతున్న పరిచర్య, లేకపోతే ఆ సభకు కావలసిన అవసరతలు, అక్రతలు అన్నీ తీరుస్తారు. అవన్నీ కూడా ఏ లెక్కలోకి వస్తాయి? దేవుని పని, దేవుని సువార్త పని, దేవుని పనిలో లెక్క వస్తాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా పోడబడతారు. ఒకరు చెప్పడం ద్వారా, ఒకరు పాట పాడటం వల్ల, ఒక ప్రార్థన చేయడం వల్ల, ఒకరు వాయిద్యాలు, అలాగే వాళ్ళ పని వాళ్ళకి తగ్గట్టు విరిగినట్టు దేవుడు చక్కగా చెప్తాడు. తలంతు, ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులను ఏం చేశాడు? 5కి 5 సంపాదించుకున్నాడు. బాగా నమ్మకమైన మనిషి దాసుడు అన్నాడు. అలాగే 2 ఇచ్చినతను అడిగాడు, నేను 2కి 2 సంపాదించాను, అలాగే మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు. అలాగే 1 ఇచ్చిన ఆయన, అదే ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఇదంతా ఏంటంటే మన జీవితం కోసమే, మన బ్రతుకు కోసమే. అక్కడ ఆయనకి ఇచ్చాడు, ఏదో తలంతులు ఇచ్చాడని కాదు. మన జీవితం, మనకి ఇచ్చిన జీవితాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మనం ఎలాగ వినియోగిస్తున్నాం, మనం ఎంతమందిని రక్షించాం, ఎంతమందిని కాపాడాం, ఏమి చేసావు దేవుని కోసం, ఏమి ఇచ్చావు, ఎంతమందిని నువ్వు రక్షించావు, ఎంత పని చేసావు, ఎంత సువార్త పని చేసావు అన్నదే మన కౌంటింగ్. మన ఈ జీవితం, ఈ బ్రతుకులు 66 సంవత్సరాలు మన జీవితకాలం ఎంతో తెలీదు. మన జీవితం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలీదు. నీటి మీద ఆవిరి వంటి జీవితం, వీటి మీద బుడగ చూడండి, అప్పుడే బుడగ అలా చెప్తూ ఉంటుంది, దగ్గరికి వెళ్ళాక పేరుపోతుంది, ఇప్పుడు పేరుపోతుందో తెలియదు. అలాగే మన జీవితాలు కూడా, మన బ్రతుకులు కూడా ముగించుకుంటాం, తెలియదు మనకి మనం ఎంతకాలం జీవితాం. కానీ జీవించినంత కాలంలో నమ్మకమైన మంచి దాసుని పిలుచుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని పని చేయాలి. దేవుని పని చేయడం వల్ల బాధ్యత. ఎందుకంటే ఆయన బాధ్యత చేశాడు కనుక. ఇప్పుడు మీరు చూడండి, ఆయన మన బాధ్యతగా మన శ్రద్ధ, నా కుమారులకి కావాలి, నా కుమారులకి గాలి కావాలి, నీరు కావాలి, ఆహారం కావాలని 84 లక్షల ఫలాలైతే, జీవవృక్షాలైతే ఇవన్నీ కూడా ఆయన దయచేశాడు. ఆయన ఎంత కష్టపడ్డాడు? 6 దినాలు. అంటే 6 దినాలు అంటే మీరు ఈ దినాలు కాదు, విశ్వదినాలు అంటే 1,000 సంవత్సరాలు. ఈ భూదినాలు లెక్క చాలా మంది భూదినాలు కాదు, భూదినాలు అంటే 6 దినాలు అనుకుంటున్నారు. కాదు, సృష్టి దినం. అప్పటికి 6 దినాల్లో భూమి పుట్టలేదు, అప్పటికి భూమి లేదు.
కనుక విశ్వదినాలు అంటే కోట్ల సంవత్సరాలు చేశాడు మన కోసం. చూడండి అంత ప్రేమ. మళ్ళీ ఒకటి అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే. చూసారా మార్చుండగా ఎంత అద్భుతమైన మాట అండి. జగత్తు పునాది వేయబడే సృష్టి, సర్వ సృష్టి కలక ముందే మనల్ని కావాలని, నాకు కుమారుడు కావాలని ప్రేమించి, ఎంత ప్రేమించండి. ఎవరు ప్రేమిస్తారా ఈ లోకంలోకి? పిల్లలు కావాలని కోరుకుంటాం మనం. పెళ్ళైనాక పిల్లలు కావాలని కోరుకుంటాం అంతే తప్ప అంతవరకు ఎవరు కూడా ఆలోచనలో ఉండదు. కానీ మన పరమ తండ్రి దేవుడు మనము కావాలని సత్యమంటది. ఎఫెసీయులు 1:4 ఎట్లనగా మన ప్రియమందు చూసినా మనకి ఉచితముగా అనుగ్రహించిన తన పూర్వ మహిమ కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా చూడండి. ఎంత ముందుగా చూడండి మీరు. ఇక్కడ ముందుగా అంటే దేవుడు చూడండి, ఆలోచించాలి మీరు. ఎంత ముందుగా? జగత్తు అంటే ఈ సృష్టి, ఈ ఏమి సూర్యుడు చంద్రుడు గ్రహాలు భూమి ఇవన్నీ కలక్క ముందే, ఇవన్నీ సృష్టించక ముందే మనల్ని అంత ప్రేమించాడు గొప్ప తండ్రి, గొప్ప దేవుడు ఆయన. అలా ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉన్నారా ప్రపంచంలో? ఎవరూ లేరండి. అంతగా ప్రేమించు తన ముందుగా తన కోసం నిర్ణయించుకొని చూడండి. మళ్ళీ నేను బయటకు వచ్చాం. మనం ఎందుకు ప్రేమించాడంటే, ఎందుకు చేశాడంటే, సృష్టి ఎందుకు మనం సృష్టించాడంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, చూడండి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని, అలాగే అట్టి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రేమ చూపించాడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండి మన సహోదరులు ఎడల, మన కుటుంబం ఎడల. కుటుంబంలో కలహాలు వస్తున్నాయి ఈనాడు, చాలా ప్రమాదం ఉంది కుటుంబంలో. నేను ఇప్పుడు ఎక్కడున్నాడంటే అపవాది సాతాను కుటుంబాలు పెట్టుకున్నాడు. నేను ఇన్నాళ్ళ సమాజంలో గొడవలు జరిగి, లేకపోతే గ్రామాల్లో గొడవలు జరిగి, కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయండి? కుటుంబంలో నలుగురున్న కుటుంబంలోనే చిచ్చు పెడుతున్నాడు ఎవడో? అపవాది. కనుక మనం చాలా జాగ్రత్తగా యాట్ అయిపోవాలన్నమాట. మనం వాక్యం తెలిసినప్పుడు యాట్ అయిపోతాం, తగ్గించి స్వభావం. అలాగే ఎలా ఉన్నాయంట? గర్జించు ఎవరిని వెతకుచ్చు తిరుగుతున్నాడంట. దేవుడు కూడా వెతకుచ్చు రక్షిస్తున్నాడు. మీరు ఒక పాయింట్ చూడండి, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వెతుకుతూ ఎవరిని రక్షించాలని చెప్పుచున్నాడు. అలాగే అపవాదం కూడా ఏం చేస్తాడంటే వెతకుచు గర్జించి సింహం. చూడండి, సింహం ఎలా వెళ్తుంది? మామూలుగా వెళ్తుందా? పిల్లిలేగా వెళ్తుంది. ఎలాగా? గర్జించు సింహంలే. అది ఒక అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులని పారిపోతాయి. అంటే దాని పవర్ అంతా, దాని బలం అంతా. కనుక ఆడి బలము చూడండి. సింహానికి వచ్చాడంటే ఆడు అంత బలముగా ఉన్నాడండి, అంత కోపంగా ఉన్నాడండి, అంత వేగంగా పరిగెడతాడు. వేగంగా స్పీడ్ అన్నమాట. సింహం ఎంత స్పీడ్ పరిగెడుతుంది? చాలా స్పీడ్ పరిగెడుతుంది వేటాడినప్పుడు. కనుక అంత స్పీడ్గా అంతలాగా వచ్చేస్తున్నాడు ఈనాడు సమాజంలో. కుటుంబంలో మీరు ప్రాముఖ్య కుటుంబాల్లో కుటుంబాలను రక్షించుకోవాలి. మన కుటుంబాలు, మన పిల్లల్ని, మన కుటుంబాలను రక్షించుకోవాలంటే ఏం కావాలి? వాక్యం, జీవవాక్యం మనలో ఉండాలి. మన కుమారులకు అలాగే మన కుటుంబానికి మనకి అవసరమైంది, ప్రాముఖ్యమైనది అంటే వాక్యం. మన సహోదరులు ప్రేమించడం అంటే అలాగే అప్పుడు చెప్పబడిన ఒకరి ఏడాలో ఒకటి దయ కలిగి కరుణార్థులే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. అలాగే వాళ్ళ మీద ప్రేమ దయ చూపించి దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధికి నడిపించాలని ఈ కొద్ది వర్షం దేవుడు దీవించిన అనేక మాటలు వాక్యం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాల్లో మమ్మల్ని ప్రేమించి మా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నావో దేవా చెప్పలేని ఆకాశం అలాగే సృష్టి మునిపే మమ్మల్ని ప్రేమించిన గొప్ప తండ్రివి. ఆ ప్రేమ ఎవరిలో ఉండదు ఈ ప్రపంచంలో. అవసరం బట్టి మేము ఎవరికన్నా అవసరం చేస్తే, ఎవరికైనా అలపు చేస్తే, ఎవరికైనా సాయం చేస్తే మమ్మల్ని ప్రేమ చూపిస్తారు, మేము జాలి చూపిస్తారు. కానీ నువ్వు మాత్రము మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని మీద జాలి చూపించి, మమ్మల్ని కరుణించి, మమ్మల్ని కాపాడి రక్షించిన గొప్ప దేవుడు.
గొప్ప తండ్రివి, నీ కుమారుడు ద్వారా మనం రక్షించుకున్నాం, ప్రతి ఒక్కరు రక్షించుకున్నాం. దానికి మేము కూడా అనేక మంది రక్షించుకుంటున్న వారి కోసం మేము కూడా వాళ్ళ మీద జాలిపడి దయ చూపించి వాళ్ళు రక్షించే భాగ్యాన్ని, మంచి జ్ఞానమును మాకు దయచేయండి. అలాగే నీ కుమారుడైనా ఇన్ని అనే గారిని ఎన్నో 10 సంవత్సరాలు బట్టి నీ కృపలో ఎంతో మందిని నశించిపోతున్న రక్షించడానికి ఎన్నో మహాసభలు చేయించున్నాను. బిడ్డను దీవించండి. అలాగే మేము కూడా ఈ సువార్త పల్లి పాలుభాగమైనట్టు నేనుకున్న బిడ్డలు ప్రతి బిడ్డని దీవించండి, కుటుంబాలు దీవించండి. ఈనాడు కుటుంబంలో అపవాది చేస్తున్న గలిబిడిని నుండి విడిపించండి. ప్రతి ఒక్క బిడ్డ రక్షించండి. ఈ గ్రామాన్ని, మండలాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచ బిడ్డల్ని కాచి కాపాడి భద్రపరచమని యేసు క్రీస్తు నామమున ప్రభువు తండ్రి. ఆమేన్.